హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సారికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమ గురువులకి, పరమ గురు మండలంతటికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. యాస్టల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే రోజులాగానే ఈరోజు కూడా మరింత విజ్ఞానాన్ని షేర్ చేయడానికి మేడంకి సాదరంగా వెల్కమ్ చేసేసుకుందాం మాస్టర్స్. శాంత మేడంకి. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మన గురువు గారైన బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి నా ఆత్మ ప్రణామాలండి. వన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకురాలైన స్వప్నేశ్వర్ మేడంకి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞత, ధన్యవాదాలండి. విశ్వంలోని గురువులందరికీ నా ఆత్మ ప్రణామాలు. అలాగే రామ్తా మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామాలు, మరియు నా తల్లిదండ్రులకు ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నాకు ఎంతగానో సహకరిస్తున్న నా కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు ఓషో గారి పుస్తకము భయం అనే పుస్తకంలో చివరి భాగం చదువుతున్నాను. మేడం పేజ్ నెంబర్ చెప్తారా? మేడం 103 మేడం. ఓకే. ఇదే 103 నుంచి మేడం. ఇది అక్కడ చాప్టర్ అయిపోయింది. 103 అయిపోయింది. ఇప్పుడు 104 నుంచి 104 అది చాప్టర్ అయిపోయింది. నిర్భయత్వానికి దారి వెతకడం. థ్యాంక్ యూ మేడం. ధ్యానాలు, దివ్య దృష్టులు. యాంత్రికంగా పనిచేసే మనసులోనే భయం ఉంటుంది. అందులోంచి ఎలా బయటపడాలో మీరు నేర్చుకోవాలి. అది కేవలం ఇతరులు మీపై రుద్దిన నిబద్ధీకరణలతో కూడిన మనసు. కాస్త పరిశీలించడం ప్రారంభించండి. ఉదాహరణకు, మీరు గులాబీ పువ్వుని చూడగానే ఎంత అందంగా ఉందో అంటారు. రారా, ఎవరి మాటలు మీరు వల్లిస్తున్నారు? అవి ఆ క్షణంలో మీరు అనుభవించి చెప్తున్న మాటలా, లేక మీ చిన్నప్పుడు ఎవరో చెప్తుండగా విన్న మాటలా, లేక ఏ పుస్తకంలోనో చదివిన మాటలా? బాగా పరిశీలించి చూస్తే ఆ మాటలు మీ చిన్నప్పుడు మీ స్నేహితుడు, ఉపాధ్యాయుడు, తల్లిదండ్రులు, మొత్తానికి ఎవరో అన్న మాటలే అని గుర్తొస్తుంది. అంటే ఆ మాటలు మీ చిన్నప్పుడే మీ మానసిక వ్యవస్థలో భాగమయ్యాయి. అందుకే వాటిని మీరు వల్లిస్తున్నారు. వాటిని మీరు ఎంత ఎక్కువగా వల్లిస్తే అవి అంత సహజంగా తయారవుతాయి. ఆ మాటలను మీరు చెప్పట్లేదు, మీ మానసిక వ్యవస్థలో నిక్షిప్తమై ఉన్న మాటలే బయటపడ్డాయి. భయం మీ ఉనికి నుంచి కూడా పుట్టట్లేదు. బాగా పరిశీలించి చూస్తే మీ చిన్నప్పుడే మీ పెద్దలు మీకు భయాన్ని నూరిపోసారని తెలుస్తుంది. అది వారి తప్పు కాదు. అది ఆనాటికి సరిపోయింది, కానీ నేటికి పనికిరాదు. మీరు ఎదిగారు. గతాన్ని పట్టుకొని వేలాడుతున్న ఆనాటి మాటలు నేటికి సరిపోవు, కానీ అవి వెంట పడతాయి. పరిపూర్ణమైన ఎరుకతో మీరే వాటిని చెరిపేయాలి తప్ప వాటిని చెరపగల శక్తి మనసుకు లేదు. మనసుకు ఆదేశాలను స్వీకరించి తనలో ఎలా నిశ్చిత్తం చేసుకోవాలో తెలుసు, కానీ వాటిని స్వతహాగా చెరపగల శక్తి దానికి లేదు. మీరు మీ ఆదేశాల పట్ల పూర్తి ఎరుకతో ఉండేందుకు నా ప్రయోగాల ద్వారా నేను మీకు సహాయపడతాను. అప్పుడే మీరు మీ నుంచి బయటపడి మరొక ఆదేశాల వ్యవస్థ కాదని తెలుసుకోగలరు. మీలో ఉన్న కాలం చెల్లిన ఆదేశాలను తొలగించగలరు. అలా మీరు బయటపడకపోతే అర్థం లేని ఆ ఆదేశాలకు అనవసరంగా మీరే మీ జీవితాంతం మొయ్యవలసి వస్తుంది.
నా అవగాహన మేరకు పసివాడు దాదాపు 5 ఏళ్ల వయసు వచ్చేసరికి సొంతంగా అన్నీ తెలుసుకుంటాడు. ఆ తర్వాత సొంతంగా తెలుసుకోవడం ఆపి ఆదేశాల వ్యవస్థలో కూడిన మనసుతో గుర్తించబడేలా యాంత్రికంగా తయారవుతాడు. కాబట్టి అంతవరకే ఆ పసివాడు జీవం ఉట్టిపడుతూ ఉంటాడు. ఎవరైనా తాము చేసే పని అర్థం లేనిదని తెలుసుకునేంత వరకు మౌలికమైన ఒకే ఆదేశాన్ని జీవితాంతం మరింత నైపుణ్యంతో, మరింత మెరుగైనదిగా, మరింత సమర్థవంతంగా నిర్వహిస్తూనే ఉంటారు. ఏదైనా కొత్త విషయం మీకు ఎదురైతే ముందే నిబద్ధీకరించబడిన అతి ఛాందసమైన మీ మనసు ఆగు, అది ఎలా చేయాలో నీకు తెలియదు, తెలియని పని చెయ్యటం ప్రమాదకరం, ఏమవుతుందో ఎవరికి తెలుసు అని హెచ్చరిస్తుంది. ఇంతవరకు మీరు ఏ పనైనా చాలా సమర్థవంతంగా చేశారు కాబట్టి మీరు ఎప్పుడూ అలాగే చెయ్యాలని మీ మనసు కోరుకుంటుంది. ఎందుకంటే తప్పు జరిగే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. మనసు తప్పుల నుంచి తప్పించుకోవాలనుకుంటుంది, కానీ జీవితం తప్పులు చేస్తూ వాటి నుంచి ఏదో నేర్చుకోవాలనుకుంటుంది. ఆ రకంగా మనము చాలా తెలుసుకుంటాం. మనం తప్పులు చేయడం ఆపేస్తే నేర్చుకోవడము ఆగిపోతుంది. నేర్చుకోవడం ఆపేసిన వ్యక్తులు మందమతులుగా, మానసిక రోగులుగా తయారవడాన్ని నేను గమనించాను. ఏదైనా కొత్తగా తెలుసుకునేందుకు భయపడేవారు ఎక్కడున్నారో అక్కడే తిరుగుతూ ఉంటారు. కొంతమంది అలసిపోతారు, కొంతమంది విసిగిపోతారు, కానీ కొంతమంది ఎక్కడున్నారో అక్కడే అలా తిరిగేందుకు అలవాటు పడతారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. మీరు భయపడడం మీలోని ఆదేశాలు వ్యవస్థకు వ్యతిరేకంగా ఏదో జరుగుతోందని తెలిసే సూచన. మీరు మళ్ళీ మొదటి నుంచి తెలుసుకోవలసిన పరిస్థితి మీకు దాపురించిందన్నమాట. అంటే మీరు ఎక్కడైతే నేర్చుకోవడం ఆపేశారో అక్కడి నుంచి మళ్ళీ నేర్చుకోవడం ప్రారంభించాలన్నమాట. అందుకు ముందు మీ మానసిక రోగాన్ని వదిలించుకోవాలి. మీరు చాలా గాఢమైన ధ్యానంలోకి వెళ్ళినప్పుడు ప్రేమ లేదా భయము ద్వారంగా మారుతుంది. మృత్యుని అణచినట్లయితే భయం ద్వారం అవుతుంది. సెక్స్ను అణచినట్లయితే ప్రేమ ద్వారం అవుతుంది. ఎందుకంటే ధ్యానంలోకి వెళ్ళగానే అంతవరకు అణచినవన్నీ బయటపడతాయి. ఉదాహరణకు, ప్రాచ్య నాగరికతలలో నేటికి కొనసాగుతున్న సెక్స్ అణచివేత ధోరణి వల్ల ఎలాగైనా గాఢమైన ధ్యానంలోకి వెళ్ళగానే వారి మనసుకు ఎదురయ్యే మొదటి సమస్య లైంగిక శక్తి విజృంభణ. అలాగే పాశ్చాత్య నాగరికతలో నేటికి కొనసాగుతున్న అణచివేత ధోరణి మరణం గురించి వారికి మరణం అనే పదమే నిషిద్ధం. ఒకవేళ సెక్స్ అణచివేతకు గురి కానట్లయితే గాఢమైన ధ్యానంలోకి వెళ్ళగానే మనసుకు ఎదురయ్యే మొదటి సమస్య భయం. ఒకసారి మీరు భయాన్ని అంగీకరించగానే త్వరలో అది ప్రతి క్షణాన్ని మృత్యువుగా మారుస్తుంది. గుర్తుంచుకోండి, సెక్స్ భయానికి, మృత్యు భయానికి అతీతమైన వ్యక్తి పూర్తి స్వేచ్ఛ పొందినట్లే. ఈ రెండు భయాలే మానవాళికి బానిసత్వాన్ని సృష్టిస్తున్నాయి. కాబట్టి ఈ రెండు భయాలు మీకు లేకపోతే మీరు స్వేచ్ఛ పొందినట్లే. ఇంకా చెప్పాలంటే మీరు స్వేచ్ఛ పొందడం కాదు, మీరే స్వేచ్ఛ అయినట్లన్నమాట. తప్పించుకోలేరు దేని నుంచి. మీరు ఏదైనా తప్పు చేసినప్పుడు తప్పించుకుంటారు. అందుకే మీరు ఎవరిని మీ దగ్గరకు రానియరు. మీరు కూడా అందరికీ దూరంగా ఉంటారు. ఎందుకంటే మీ రహస్యం అందరికీ తెలిసిపోతుందని భయం. అందుకే మీరు అందరితో అంటీ ముట్టనట్లుగా ఉంటారే కానీ అసలైన అనుబంధంలో ఉండరు. అరమరికలు లేనిదే అసలైన అనుబంధం. అందుకే మీరు అనుకుంటున్న మునులందరూ మఠాలలోకి తప్పించుకున్నారు. భయమే అందుకు కారణం. వారు బయట ఉంటే దొరికిపోతారు. వారు మోసం
చేస్తూ మభ్యపెడుతున్నారని, వారు నయవంచకులని అందరికీ తెలిసిపోతుంది. వారు తమ మోసాలను ఎవరికీ తెలియకుండా మఠాలలో కొనసాగించగలరు. పైగా అక్కడ ఇతర మోసగాళ్ళు, నయవంచకులు కూడా ఉంటారు. అందరూ ఏకమై ఆ కుట్రను చాలా సులభంగా కొనసాగించగలరు. తప్పించుకునే వారి కోసమే మఠాలు తయారయ్యాయి. మఠాలలో మాదిరిగా మీరు బయట ప్రపంచంలో కూడా ఎప్పుడూ ఏదో ఒక పని ఒత్తిడిలో ఉన్నట్లు నటిస్తూ, ఎవరికీ దొరకకుండా అందరికీ దూరంగా ఉంటూ, చివరికి మీ అతి సన్నిహితులైన భార్య, భర్త, పిల్లలు వారిని కూడా మీ దగ్గరకు రానియకుండా ఏదో లాంఛనప్రాయమైన సంస్థాగత అనుబంధాన్ని వారితో కొనసాగిస్తూ అతి రహస్యంగా జీవించవచ్చు. స్వస్పృహ లేక స్వయం ఎరుక. స్వస్పృహ, స్వయం ఎరుక అనేవి ఒకేలా కనిపించే రెండు వ్యత్యాసమైన పదాలు. భాషాపరంగా చూస్తే రెండు పదాల అర్థము ఒకటే, కానీ అస్తిత్వపరంగా చూస్తే వాటి అర్థాలలో చాలా తేడా ఉంది. స్వస్పృహ ఒక రోగం. మన దృష్టి ఆత్మపై ఎక్కువగా ఉంటుంది. మీరు ఆందోళనకు గురైనప్పుడు, ఉద్యోగం కోసం భేటీకి వెళ్ళినప్పుడు, వేదికపై మాట్లాడుతున్నప్పుడు స్వస్పృహతో ఉంటారు. ఎందుకంటే అందరూ మిమ్మల్నే చూస్తూ ఉంటారు. ఎక్కడ తప్పు జరుగుతుందో అనే భయం వల్ల మీలో వణుకు పుడుతూ ఉంటుంది. మీరు పుట్టినప్పటి నుంచి వేదిక ఎక్కేదాకా పనిచేస్తున్న మీ ఆలోచనలన్నీ ఒక్కసారిగా ఆగిపోతాయి. అప్పుడేం చేయాలో మీకు తెలియదు. నిజానికి అవే ఆలోచనారహిత క్షణాలు, కానీ భయం వల్ల వాటిని మీరు గమనించలేదు. అదే స్వస్పృహ. స్వస్పృహలో అహానిదే ప్రాముఖ్యం. చైతన్యం ముఖ్యం కాదు. అందుకే మీలో వణుకు పుడుతుంది. ఎందుకంటే ఎక్కడా బయటపడకుండా మీ గుర్తింపును మీరు కాపాడుకోవాలి. అహాన్ని కాపాడుకోవడం అంటే అదొక రకమైన రోగం. స్వయం ఎరుక పూర్తిగా వేరే విషయం. అహంతో దానికి పని లేదు. మీకు రెండు ఆత్మలున్నాయి. ఒకటి అహం, అది అబద్ధం. అంతేకాదు, అది కేవలం నమ్మకం. మీరు దానిని ఎంత నిశితంగా పరిశీలించినా అది ఎక్కడా మీకు కనిపించదు. ఇక రెండవది అసలైన మీ ఆత్మ. అదే మీ నిజ స్వరూపం. దానిని తెలుసుకోవాలంటే అద్భుతమైన జీవిత రహస్యాన్ని మీరు తెలుసుకోవాలి. అందుకు ఒకటే దారి, వేరే దారి లేదు. ఎందుకంటే జీవిత రహస్యానికి అతి దగ్గరలో ఉండేదే మీ ఉనికి, మీ హృదయం. అక్కడి నుంచే మీరు ఆ దారిలోకి ప్రవేశించాలి. ఒకసారి జీవిత రహస్యాన్ని మీ ఉనికి ద్వారా తెలుసుకుంటే అది ప్రతి చోట ఉంటుందని మీకు తెలుస్తుంది. ఒకసారి ఆ రహస్యాన్ని మీలో తెలుసుకుంటే బయట కూడా అది మీకు తెలుస్తుంది. మీరే ఒక ప్రయోగశాలగా మారి, మీరే ప్రయోగమై, ఆ ప్రయోగానికి మీరే ఒక పరికరమై, అంతా మీరై మీ మొదటి ప్రయోగాన్ని మీ అంతరంగ ప్రపంచంలో మీరే చేయాలి. ఎందుకంటే మీ లోపల ఎవరూ లేరు, ఏదీ లేదు. ప్రయోగం చేసేవాడు, చేయించుకునేవాడు, ప్రయోగం అంతా మీరే. ఒకసారి మీ అంతరంగ ప్రపంచంలోకి వెళ్ళగానే అద్భుతమైన దానితో మీకు పరిచయం అవుతుంది. ఆ అద్భుతాన్ని తెలుసుకోవడమే అసలైన తెలుసుకోవడం. మిగిలినదంతా చెత్త పోగు చేసుకోవడమే. నిశ్శబ్దంగా ఉండాలంటే భయమా? అందరూ అదే పనిగా మాట్లాడుతూనే ఉన్నారు. ఎందుకంటే వారికి నిశ్శబ్దంగా ఉండాలంటే భయం, సత్యాన్ని చూడాలంటే భయం, తమ అంతర్గత శూన్యాన్ని చూడాలంటే భయం, తమ గురించి ఎలాంటి దాపరికం లేకుండా బయటపడాలంటే భయం, ఇతరుల కళ్ళలోకి సూటిగా చూడాలంటే భయం. అందువల్ల అదే పనిగా నిరంతరం మాట్లాడడం అనేది వారిని ఆ పనిలోనే నిమగ్నమయ్యేలా చేసి పైనే ఉంచుతుంది. మీ ప్రియుని చేతినో ప్రియురాలి చేతినో పట్టుకొని కొంచెం సేపైనా నిశ్శబ్దంగా ఒక చోట ఎందుకు కూర్చోలేకపోతున్నారు? ఆ స్పర్శలో అనుభూతిని కళ్ళు మూసుకుని అనుభవిస్తూ, ఒకరి సన్నిధిలో మరొకరు కలిసి స్పందిస్తూ, ఒకరి సన్నిధి మరొకరికి సన్నిధిలో లీనమైనప్పుడు కలిగిన ఆనందంలో తేలుతున్న క్షణంలో
వెలువడిన అద్భుతమైన శక్తి క్షేత్రంలో ఇద్దరూ కలిసి నాట్యం చేస్తున్నప్పుడు ఇంతకు ముందెన్నడూ చూడని ఆనంద తీరాల భావప్రాప్తి శిఖరాలకు మీరు చేరుకుంటారు. ఆ భావప్రాప్తి శిఖరాలకు లైంగిక సంయోగంతో ఎలాంటి సంబంధము లేదు. అలాగే మీ లైంగిక సంయోగ జీవితంలో కూడా మీరు నిశ్శబ్దంగా రతి కార్యాన్ని కొనసాగిస్తూ ధ్యాన స్థితిని పొందగలిగితే ఆ నాట్యాన్ని మిమ్మల్ని సుదూర తీరాలకు తీసుకుపోతుంది. ఆ ప్రణాళిక మీలోనే ఉందని మీకు తెలియగానే మీరు ఆశ్చర్యపోతారు. ఒక్కొక్కప్పుడు మీ రతి కార్యాన్ని చూసిన పిల్లలు భయపడతారు. వాళ్ళకి అమ్మని నాన్న చంపేస్తున్నాడేమో అనిపిస్తుంది. మరీ హింసాత్మకంగా సాగే మీ అరుపులు, మూలుగులు, కుమ్మలాటలు చాలా అసహ్యంగా ఉంటాయి. ఖచ్చితంగా మీ రతి కార్యం సొగసైన కదలికలతో కూడిన చక్కని నాట్యం కాదు. అంతవరకు అది కేవలం శారీరకమే. అందులో ఎక్కడ ఆధ్యాత్మికత ఉండదు. అది అసంభవం. మనసు నిలిచిపోయిన కాదు. అందుకనే కదా పూర్వం రోజుల్లో అసలు ఏమో అంటారు కదా, ఇండ్ల దగ్గర కూడా ఉండేవాళ్ళు కాదు పాపం. పొలాల దగ్గరికి అంటే పెద్దవాళ్ళు నాన్న ఎప్పుడో వెళ్తే పొద్దున ఎప్పుడో వచ్చేవాళ్ళు అనమాట. పొలాల దగ్గర నీళ్లు కట్టడాలు అట్లా పనులు ఉంటాయి కదా, రాత్రుల్లో ఉండేవాళ్ళు. అందులో ఎక్కడ ఆధ్యాత్మికత ఉండదు. అది అసంభవము. మనసు నిలిచిపోయిన మధుర క్షణాల సంతృప్తిని మీ జీవితం పూర్తిగా పొందనంత వరకు మీ ప్రేమ జీవితం నిశ్శబ్దంలోకి ప్రవేశించలేదు. రాత్రి మిలమిలా మెరిసే నక్షత్రాలు ఆకాశంలో నిండుగా కనిపిస్తున్నాయి. నేలపై పడుకొని వాటిని చూస్తూ ఆ అనుభూతిలో మీరు భూమిలోకి ఇంకిపోయి ఆశ్చర్యం అవ్వండి. మనము ఆ భూమిలోంచి వచ్చాం. శాశ్వతమైన విశ్రాంతి కోసం ఏదో ఒకరోజు మళ్ళీ అక్కడికి పోతాం. పచ్చని పచ్చికపై రాత్రి పడుకుని వినీల ఆకాశంలో మిలమిలా మెరిసే నక్షత్రాలను తనివి తీరా చూడండి. నక్షత్రాలు, నక్షత్ర మండలాల పేర్లను, వాటి గురించి మీకు తెలిసిన విజ్ఞాన సర్వస్వాన్ని పూర్తిగా మర్చిపోయి వాటి మిలమిలలతో మైమర్చిపోండి. అప్పుడు అకస్మాత్తుగా ఏదో సమ్మేళనము జరుగుతుంది. ఆ నక్షత్రాలు తమ కాంతిని మీలో నిలపడం ప్రారంభిస్తాయి. అలాంటి అనుభూతి మీకు ఎక్కడా దొరకదు. ఏ మాదక ద్రవ్యాలు ఆ పని చేయలేవి. అవి కృత్రిమం, అతి ప్రమాదకరం. ఈ జీవితము, ఈ అస్తిత్వము అందిస్తున్న అవకాశాలన్నింటినీ మీ శక్తి మేరకు ఏమాత్రం వదలకుండా అందుకుని అనుభవించండి. మనసును మైమరిపించే ఏ మధుర క్షణాన్ని ఎప్పుడూ వదులుకోకండి. మెల్లమెల్లగా ఆ కిటుకు, ఆ నేర్పు మీకే తెలుస్తుంది. అది ఖచ్చితంగా ఒక శాస్త్రం కాదు, ఎందుకంటే దానికి అలాంటి నిర్ణీత పద్ధతులు లేవు. నక్షత్రాలను చూసి కొందరు పులకిస్తారు, కొందరు పులకించరు. పువ్వులను చూసి కొందరు పులికిస్తారు, కొందరు పులకించరు. అందరూ వేరువేరుగా ఉంటారు. కాబట్టి వారిని శాస్త్రీయంగా నిర్ధారించడం కుదరదు, ఎందుకంటే అది ఒక శాస్త్రం కాదు. కనీసం అది ఒక కళ కూడా కాదు, ఎందుకంటే అది ఒక కళ అయితే దానిని బోధించవచ్చు. కాబట్టి నేను నేర్పు అనే పదాన్ని నొక్కి చెప్తాను. అవును, అది నేర్పే. మీతో మీరు కొన్ని ప్రయోగాలు చేయడం ద్వారా దానిని మీరు తెలుసుకుంటారు. మిమ్మల్ని ఏది భయపెట్టినా అందులోకి వెళ్ళండి. అన్ని భద్రతా ప్రమాణాలను పక్కన పెట్టండి. జీవితం అంతా జూదగాడిదే. అలాగే ఎప్పుడూ లాభ నష్టాలు లెక్కిస్తూ ప్రమాదాన్ని స్వీకరించని వ్యాపారవేత్తగా మారిపోయింది మొత్తం మనసు. ప్రమాదం అవసరమే. ఎవరైతే ప్రమాదాన్ని స్వీకరిస్తూ దాదాపు మృత్యు తీరంపై ప్రమాదకరంగా జీవిస్తారో వారికే జీవితం దక్కుతుంది. ఒక సైనికుడు ఒక యోధుడుగా ఉండడంలోని ఆకర్షణ అదే. ఆ ఆకర్షణ యుద్ధానిది కాదు, ప్రమాదానిది. అంటే మృత్యుతో పక్కపక్కనే నడవటం అన్నమాట. అందుకే మీలో ఎక్కడా భయం ఉండదు. మీలో ఎక్కడా భయం లేదు అనే విషయాన్ని ఒక్కసారి ఊహించి చూడండి. అదే అసలైన స్వేచ్ఛ. హిందువులు చెప్పే మోక్షం అంటే అదే.
భయం ఒక బానిసత్వం, అంతకన్నా బానిసత్వం మరొకటి లేదు. భయం ఒక జైలు శిక్ష. ఎవరూ మిమ్మల్ని ఖైదు చేయట్లేదు, మీ భయమే మిమ్మల్ని 4 గోడల మధ్యకు నెట్టేస్తుంది. అదే మీ జైలు, అందులోనే మీరు మగ్గిపోతారు. అంతేకాని మీరు అందులోంచి బయటకు రాలేరు. ఎందుకంటే మీ కళ్ళు దృష్టిని కోల్పోయాయి. అందుకు కారణం మీరు కటిక చీకటిలో జీవించారు. అందువల్ల ఒక్కసారిగా మీ కళ్ళు కాంతిని చూడలేవు. మీరు భయానికి ఎప్పుడు చేరువైన ద్వారం దగ్గర ఉన్నట్లే భయం ఒక సంకేతం మాత్రమే. అది లోపలికి వెళ్ళకు, మృత్యు అక్కడే ఉంది అని హెచ్చరిస్తుంది. కానీ జ్ఞానోదయానికి, అలాగే అందమైన వాస్తవమైన వాటన్నింటికి మృత్యువే ద్వారం. ఎలా మరణించాలో తెలుసుకోండి. సమృద్ధికరమైన మరింత పుష్కలమైన జీవితాన్ని పొందేందుకు అదొక్కటే మార్గం. అపాయాలు ప్రమాదాలలోనే జీవితం ఎదుగుతుంది. అపాయం ఎదురైనప్పుడు మీలో ఏదో స్పష్టత కలుగుతుంది. ఎందుకంటే అది మీ ఆలోచనలు ఒక్కసారిగా ఆపేసి మీ శక్తులను ఏకం చేస్తుంది. అకస్మాత్తుగా పాము ఎదురైనప్పుడు మీ ఆలోచనలన్నీ ఆగిపోతాయి. మీ మనసు ఖాళీ అవుతుంది. ఎందుకంటే పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. మీకు ఆలోచించే సమయం లేదు. పాము ఒక నిర్ణయంతో మీ ముందు సిద్ధంగా ఉంది. అందుకే మీరు ఏమాత్రం ఆలోచించకుండా, ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఏదో ఒకటి చెయ్యాలి. ఆలోచించి నిర్ణయం తీసుకునే అవకాశం అక్కడ లేదు. ఆలోచన కొంత సమయాన్ని తీసుకుంటుంది. అంతవరకు పాము నిరీక్షించదు. అందుకే అక్కడి నుంచి దూరానికి ఒక్క దూకుతారు. అది ఆలోచించి తీసుకున్న నిర్ణయం కాదు. అలా దూకిన తర్వాత మీ మనసు వెనక్కి వస్తుంది. మళ్ళీ మీరు అనేక విషయాలు ఆలోచించడం ప్రారంభిస్తారు. అపాయం ఎదురైనప్పుడు ఆలోచన ఆగిపోతుంది. ఆలోచించడం విలాసవంతమైన కులాసా వ్యవహారం. మరీ భద్రతలో ఉన్న వ్యక్తులు అనవసరమైన వాటి గురించి వృధాగా ఎక్కువ ఆలోచిస్తారు. అది చాలా భారంగా తయారవడంతో దాని ప్రభావం అన్నింటిపైన ఉంటుంది. అది మిమ్మల్ని ఏది విననివ్వదు, ప్రేమించనివ్వదు, జీవించనివ్వదు. భయం అందరినీ మృత్యు కన్నా ముందే అనేక వందల వేల సార్లు చంపేస్తుంది. అసలైన మరణమే అందమైనది. భయపడుతూ చస్తూ బతకడం అతి హీనమైనది. కాబట్టి మీరు ఎప్పుడు భయపడ్డా ద్వారం దగ్గర ఉన్నట్లే గట్టిగా ఆ ద్వారం తలుపులు తట్టి మూర్ఖంగా లోపలికి ప్రవేశించండి. తెలివిగా ఉండేందుకు ఏమాత్రం ప్రయత్నించకుండా కేవలం తెలివి తక్కువ దద్దమ్మలా ఉండండి. అప్పుడు మీకు ఎన్నో తెలివి తక్కువ దద్దమ్మలా ఉండాలా? చూడండి, అప్పుడు మీకు ఎన్నో అద్భుతాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది కూడా పాయింటే మేడం. నిజంగా అంటే మనము అప్పుడు దద్దమ్మలాగుంటే ఏమి ఆలోచన చేయం కదా. అప్పుడు ఏదన్నా కొత్తది పుడుతుంది అనమాట మన లోపల నుంచి. 2 ముఖ్య విషయాలు మీరు గుర్తుంచుకోవాలి. అంటే మేడం కొంతమంది ఏమంటే తెలివి తక్కువ దద్దంలా ఉండాలి. చిన్న పసివాడికే దేవుని రాజ్యంలోకి ప్రవేశం ఉంటుంది అంటారు కదా. పసివాడికి ఉంటుంది, కానీ మనం పసివాళ్ళంగామే పెద్దవాళ్ళు అయిపోయామే. మనం ఏం చేద్దాం, ఇంత చెత్త ఉంది కదా మన లోపల. ఇప్పుడు ఆ చెత్త అంతా క్లీన్ చేసేసి అన్నీ తెలిసినా ఏమీ తెలియని పసిపిల్లలాగా అయిపోవాలా, అంతే అయిపోవాలి. అదే మనం ఎక్కడి నుంచి అప్పుడు ఎట్లున్నామో అట్లా అయిపోవాలి. అంతే అయిపోతేనే అక్కడ మళ్ళీ కొత్తవి పుడతాయి అన్నమాట, కొత్తవి. 2 ముఖ్య విషయాలు మీరు గుర్తుంచుకోవాలి. కొంతమంది తమ భయాన్ని లోపలే అదుమి పెట్టి అది బయటపడకుండా పైకి ధైర్యాన్ని నటిస్తూ ఉంటారు. కొంతమంది మనమే కొంతమంది భయానికి గురైనప్పుడు తమ శక్తిని పూర్తిగా కోల్పోతారు. నిజానికి భయాన్ని, దాని సహజత్వాన్ని అంగీకరించి దానితో ముందుకెళ్లడమే మంచిది. అక్కడ దానిని అణచివలసిన అవసరం ఉండదు. కాబట్టి భయం లేనట్లుగా నటించకండి. దాని వల్ల ప్రయోజనం ఉండదు. తుఫాను గాలికి రెపరెపలాడుతున్న చిగురాకును మీరెప్పుడైనా చూసారా? అది చాలా మృదువైనది, బలహీనమైనది, అయినా అది చాలా దృఢమైనది. అందుకే అది ఎంత గాలి వీసినా జీవితంపై ఆశతో
ఎంతో నమ్మకంతో చాలా ధైర్యంగా వణుకుతూ జీవిస్తుంది. జీవమున్న వాటికే భయం ఉంటుంది, మరణించిన వాటికి భయం ఉండదు. కాబట్టి చాలా మృదువుగా సున్నితంగా తయారై భయపడుతూ దానిని అణచకుండా దాని పరిమితులను అంగీకరిస్తూ జీవించండి. ఎవరైనా అలాగే ఎదుగుతారు. తొందరపడకండి. అంటే భయాన్ని పోగొట్టవచ్చు, కానీ అందులోంచి బయటపడేందుకు ఏ మాత్రము తొందరపడకండి. ఎందుకంటే అలా తొందరపడితే మీరు దానిని అణచివేస్తారు. దానిని మీరు కాస్త సహనంతో గమనిస్తూ అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి. దానిని మీలో ఒక భాగంగా అంగీకరించండి. అంతేకాని అది మిమ్మల్ని పట్టి పీడిస్తోందని భావిస్తూ దానిని అసహ్యించుకుంటూ తిరస్కరించకండి. దాని వల్ల ప్రయోజనం ఉండదు. ప్రేమ, కోపం మీలో ఎలా ఒక భాగమో అలాగే భయం కూడా మీలో ఒక భాగమే. ఎప్పుడూ ఎలాంటి ఆవేశాలను తిరస్కరించకండి. ఎందుకంటే వాటితోటే మీరు తయారయ్యారు. అవన్నీ అవసరమే. అవన్నీ మీలో సమాన నివృత్తిలో ఉండాలే తప్ప ఏ ఒక్క ఆవేశము మీలో అత్యధికంగా ఉండకూడదు. ఏది మీకు అడ్డపడకూడదు. అలాగే ఏ ఆవేశాన్ని మీరు తిరస్కరించకూడదు. భయం అవసరమే, దాని స్థానం దానికి ఉంది. అది లేకపోతే మీరు ఏదో కోల్పోయినట్లే, కానీ అదే పెద్ద రోగంగా మారకూడదు. ఎవరైనా సమతుల్యంగా ఉండాలి. పూర్తిగా భయంలో మునిగిపోయిన వారు ఉన్నారు. అదొక పెద్ద రోగం. అలాగే భయాన్ని అసహ్యించుకుంటూ తిరస్కరిస్తూ అణచివేసేవారు ఉన్నారు. అది కూడా పెద్ద రోగమే. అంతర్గత వ్యవస్థలో భయానికి ఒక స్థానం ఉంది. అది మీకు చాలా ముఖ్యమైన సహకారాన్ని అందిస్తుంది. ఒక్కొక్కసారి మీ జీవితంలో భయము చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ కారణంగా మీరు దానిని పూర్తిగా తిరస్కరించండి. ఇతర ఆవేశాల సహకారంతో దానిని సాధారణ స్థాయికి తీసుకురావచ్చు. కాబట్టి అది అలా ఉండాల్సిందే. కాబట్టి భయాన్ని వదిలించుకోవాలనే ఆలోచనను విడిచిపెట్టి దానిని మీలోని భాగంగా అంగీకరిస్తూ దానిని గమనిస్తూ పరిశీలిస్తూ అది ఎందుకు ఉందో అదేమిటో అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి. అలా చేస్తే భయాన్ని మీరు సమతుల్య స్థితికి తీసుకురావచ్చు. మీ భయం ఎప్పటికీ పోదు. అలాగని అది మీలో ఎక్కువగా ఉండదు. అది మీలో మీకెంత ఉండాలో అంతే ఉంటుంది. నిర్భయత్వాన్ని లక్ష్యంగా చేసుకోండి. లక్ష్యాలే దుఃఖాలకు మూల కారణం. మనసు చేసే మాయ అదే. లక్ష్యాన్ని సృష్టించుకోండి. అప్పుడు దుఃఖం ఎలాగూ తప్పదు. ఎందుకంటే లక్ష్యాన్ని ఎలా సాధించాలా అనే ఆందోళన వెంటనే మొదలవుతుంది. నేను ఇంకా లక్ష్యాన్ని సాధించలేదు అనే ఆందోళన అలా కొనసాగుతూనే ఉంటుంది. అయినా లక్ష్యం నెరవేరదు. మీ దుఃఖం ముగిసిపోదు. పైగా జీవితానందాలన్నీ మీరు కోల్పోతుంటారు. ఎందుకంటే మీ దృష్టి భవిష్యత్తుపైకి కేంద్రీకృతమై ఉంటుంది. మీరేమో ఇక్కడే వర్తమానంలో ఉంటారు. దీనిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి. శరీరం ఇక్కడ ఉన్నట్లుగా మనసు ఇక్కడ ఉండదు. అదే పెద్ద సమస్య. మీరు నీళ్లు తాగితే మీ శరీరం ఇప్పుడు ఇక్కడ వర్తమానంలో నీళ్లు తాగుతుంది, కానీ ఎప్పుడో భవిష్యత్తులోనో లేదా గతంలోనో తాగరు. మీకు ఆకలి కలిగితే అది ఇప్పుడు ఇక్కడ కలుగుతుంది. మనసు ఆకలి సృష్టించగలదు అనే దాని గురించి నేను మాట్లాడట్లేదు. శరీరము ఆకలి గురించే నేను మాట్లాడుతున్నాను. శరీరం ఎప్పుడూ వర్తమానంలోనే ఉంటుంది, కానీ మనసు ఎప్పుడు భవిష్యత్తు వైపే పరిగెడుతుంది తప్ప వర్తమానంలో ఎప్పుడూ ఉండదు. అందుకే ఆందోళన కలుగుతుంది. కాబట్టి మనసుకు శరీరానికి వంతెన వెయ్యాలి. అది తెలివైన పనే, కానీ ఆ పనిని కూడా ఒక లక్ష్యంగా చేసుకోండి. అలా చేస్తే సమస్య మళ్ళీ మొదటికి వస్తుంది. కాబట్టి సరిగా అర్థం చేసుకుంటే మీరు మీ భయంతో కలిసి ముందుకెళ్ళగలుగుతారు. భయం కలిగిన వెంటనే మీరు ఏదో ఒకటి చేస్తారు. మళ్ళీ కొత్త భయం పుడుతుంది. భయం మీద భయం. అప్పుడు పరిస్థితి మరింత జటిలమవుతుంది. కాబట్టి భయం కలిగిన వెంటనే దానిని అంగీకరించండి. దాని గురించి ఏమీ చేయకండి. దానివల్ల ప్రయోజనం ఉండదు. భయపడుతూ మీరేం చేసినా మరింత భయం పుడుతుంది. అలాగే కంగారు పడుతూ మీరేం చేసినా ఆ పని మరింత గందరగోళంగా తయారవుతుంది. కాబట్టి భయం కలిగినప్పుడు దానిని గమనించి అంగీకరించండి.
అంతకన్నా మీరు ఏమీ చేయలేరు. భయాన్ని అంగీకరించగానే అది అదృశ్యమవుతుంది. కానీ భయంతో పోరాడితే మరొక గందరగోళం మొదలవుతుంది. అది ముగింపు లేకుండా అనంతంగా కొనసాగుతూనే ఉంటుంది. మాకు చాలా భయంగా ఉంది, ఏం చేయాలి అని చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు. నేను ఏదైనా చేయమని వారికి చెప్తే వారు ఆ పనిని చాలా భయపడుతూ చేస్తారు. కాబట్టి భయపడుతూ ఏ పని చేసినా భయమే మిగులుతుంది. మీకు ఒక సమస్య ఉన్నప్పుడు మరొక సమస్యను సృష్టించుకోకండి. రెండవ సమస్య కన్నా మొదటి సమస్యను పరిష్కరించడం సులభం. ఎందుకంటే మొదటి సమస్య మూలానికి చేరువలో ఉంటుంది. అలాగే రెండవ సమస్యను కూడా మూలం నుంచి తొలగించవచ్చు. ఇది అంతర్గత రసవాదం. ఒక సమస్యను మీరు అంగీకరిస్తే అది అదృశ్యమవుతుంది. దానితో మీరు ఘర్షణ పడితే అది మరింత జటిలమవుతుంది. బాధ కలిగింది, భయం మొదలైంది. బాధను అంగీకరించడం తప్ప మీరేమీ చేయలేరు. నేనేమీ నిరాశావాదంతో చెప్పట్లేదు. అలా అంటున్నానంటే మీ ఆ సమస్య పరిష్కారానికి నేను మీకు మార్గం చెబుతున్నానన్నమాట. బాధ కలగడం జీవితంలో ఒక భాగం, ఎదుగుదలలో ఒక భాగం. అందులో తప్పేమీ లేదు. బాధ వలన ఎలాంటి లాభం లేకపోయినా, అది నాశనకారి అయినా, సృజనాత్మకత లేనిదైనా అది ఒక పీడలా తయారవుతుంది. కాబట్టి బాధల ద్వారా మీకు అంతర్దృష్టి, సృజనాత్మకత ఖచ్చితంగా లభిస్తాయని నేను చెప్తున్నాను. మీరు ఒక బాధ నుంచి తప్పించుకుంటే మరొక బాధను సృష్టిస్తారు. అది అలా కొనసాగుతుంది. ఇంకా మీరు పడవలసిన బాధలు మీకోసం నిరీక్షిస్తూ ఉంటాయి. వాటి నుంచి కూడా మీరు తప్పించుకోగలరు. అయినా మీకు బాధలుంటాయి. ఎందుకంటే మీ మనసు వాటిని సృష్టించుకుంటుంది. కాబట్టి బాధను అంగీకరించి అనుభవించండి తప్ప దాని నుంచి తప్పించుకోకండి. అందరూ పిరికి వాళ్లే. మీరంటున్న ధైర్యస్తులందరూ వారి పిరికితనం బయటపడకుండా ఉండేందుకు కేవలం ధైర్యాన్ని నటిస్తున్న చాలా పిరికి వాళ్ళు. మృత్యు ఉండగా మనకు ధైర్యం ఎక్కడిది? బాధలను అంగీకరిస్తే జ్ఞానం పెరుగుతుంది. కాబట్టి ఎలాంటి బాధలనైనా అంగీకరించి అనుభవించండి. సమాజం గురించి పట్టించుకోకండి. మీ గురించి తీర్పు చెప్పేందుకు ఎవరికి హక్కు లేదు. మీరు కూడా ఇతరుల గురించి తీర్పు చెప్పకండి. అలాగే మీరు ఇతరుల తీర్పును పట్టించుకోకండి. మీకు మీరే ప్రత్యేకం. మీ భయం మీకు నిర్భయాన్ని ఇస్తోంది. కోపం నుంచి కరుణ, ద్వేషం నుంచి ప్రేమ పుడతాయి. ఇవన్నీ ఘర్షణ వల్ల జరగలేదు. వాటిని ఎరుకతో అర్థం చేసుకోవడం వల్ల అవి జరిగాయి. కాబట్టి బాధను అంగీకరించి అనుభవించండి. పోయేదేమీ లేదు. మన దగ్గర పోయేదేమీ లేదు. కాబట్టి దేనికి భయపడాల్సిన పని లేదు. ఎవరు మనసు దోచుకోలేరు. మన దగ్గర దోచుకోగలిగినది ఏది విలువైనది కాదు. కాబట్టి భయం ఎందుకు, అనుమానం ఎందుకు, సందేహం ఎందుకు? అనుమానం, సందేహం, భయాలే అసలైన దొంగలు. అవి మీ ఉత్సాహాన్ని నాశనం చేస్తాయి. కాబట్టి ఈ భూమి మీద సుఖపడుతూ వేడుక చేసుకోవాలి. మీకు ఎంతో ఇచ్చేందుకు ప్రతి క్షణం సిద్ధంగా ఉంది. కాబట్టి ప్రతి క్షణాన్ని పిండుకొని ఆస్వాదించాలి. కేవలం భయం వల్ల మీరు ప్రేమించలేకపోతున్నారు. ఒకవేళ ప్రేమించినా అది అంతంత మాత్రంగా కొంతవరకే తప్ప పూర్తిగా హృదయపూర్వకంగా ఉండట్లేదు. మనం భయపడే స్థాయికి చేరుకోవడం వల్ల అక్కడే ఆగిపోయాం. అందువల్ల మనం గాఢమైన స్నేహం చెయ్యలేం, ధ్యానపూర్వకంగా ఉండలేం. ఇలా మీరు చాలా వాటిని కోల్పోతున్నారు. కేవలం భయం వల్లనే ప్రార్థిస్తున్నామని చెప్పేవారు చాలా మంది ఉన్నారు. అది నిజమే. అంతేకాదు, ఆ ప్రార్థన కూడా సంపూర్ణంగా చెయ్యరనేది పరమ సత్యం. భయపడుతూ ప్రార్థన ప్రారంభించడం వల్ల వారు అంతకు మించి ముందుకు పోలేరు. పైగా వారు ఆ ప్రార్థనను ఏదో లాంఛనప్రాయంగా చాలా జాగ్రత్తగా వల్లిస్తారే కానీ ఆ ప్రార్థనలో వారు పరవశానికి లోనై పులకించరు. కేవలం భయమే ఆ అజాగ్రత్తలకు మూల కారణం. కాబట్టి ఎప్పుడూ జాగ్రత్తగా ఉండకండి, పరిపూర్ణ చైతన్యంతో ఉండండి. వ్యత్యాసం చాలా సూక్ష్మం. భయం మూలాలలో జాగ్రత్త ఉంటుందే కానీ చైతన్యం ఉండదు. జాగ్రత్తలో ఉన్నవారు పొరపాటు చెయ్యకపోవచ్చేమో కానీ
ముందుకు వెళ్ళలేరు. భయం మిమ్మల్ని నూతన జీవన విధానాలను, నూతన శక్తి మార్గాలను, నూతన ప్రదేశాలను, నూతన దిశలను తెలుసుకోనివ్వకుండా మళ్ళీ మళ్ళీ పాత దారిలోనే రవాణా రైలు మాదిరిగా ముందుకు వెనక్కి వెళ్ళేలా చేస్తుంది. ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినా చాలా జాగ్రత్తగా ఉండాలని, అప్పుడే మీకు హాయి దక్కుతుందని మీ చైతన్యం మీకు చెప్తుంది. పసితనంలో ముద్రపడిన భయాలన్నీ జీవితాంతం కొనసాగుతాయి. కాబట్టి భయాన్ని జాగ్రత్తగా గమనించి దానిని వదిలించుకోండి. అప్పుడే మీరు అసలైన దారిలోకి వచ్చినట్లు, అసలైన ఉత్సవానికి ప్రయాణం ప్రారంభించినట్లు. అన్ని రకాల భయాలకు ఆనందమే విరుగుడు. మీరు మీ జీవితాన్ని ఆనందిస్తే భయం అదృశ్యమవుతుంది, లేకపోతే భయం మొదలవుతుంది. కాబట్టి జీవితం పట్ల సానుకూలంగా ఉంటూ, హాయిగా ఆడుతూ పాడుతూ నవ్వుకుంటూ నాట్యం చేస్తూ జీవితాన్ని ఎక్కువగా ఆనందించండి. అతి చిన్న చిన్న విషయాల సమాహారమే జీవితం. కాబట్టి వాటి పట్ల కూడా ఎక్కువ ఆసక్తితో ఉంటూ చాలా ఉత్సాహంగా ఉంటే అద్భుతమైన సంపూర్ణత్వం మీకు సిద్ధిస్తుంది. ఏదో అద్భుతం జరగడం కోసం నిరీక్షించకండి. అద్భుతాలు జరగవని కాదు, జరుగుతాయి. కానీ వాటి కోసం నిరీక్షించకండి. నిత్య జీవితంలోకి అతి సాధారణమైన చిన్న చిన్న విషయాలలో కూడా మీరు నూతన దృక్పథంతో, నూతన జీవంతో, నూతనోత్సాహంతో నిత్య నూతనంగా జీవించడం ప్రారంభించినప్పుడే అద్భుతం జరుగుతుంది. కానీ అది ఎప్పుడు జరుగుతుందో ఎవరికీ తెలియదు. అయినా ప్రతిదాన్ని తినడం, తాగడం, నడవడం, మిత్రులతో మాట్లాడటం, ఆకాశంలో నక్షత్రాలను చూస్తూ కూర్చోవడం చాలా సంతోషంగా చేయండి. అప్పుడు ప్రతిదీ ప్రార్థన అవుతుంది. కాబట్టి ఏ పనినైనా చాలా ఉత్సాహంతో చేయండి. ఉత్సాహంతో ఏ పని చేసినా అందులో దివ్యత్వం ఉంటుంది. ఎందుకంటే ఉత్సాహమే దివ్యత్వం. ప్రతికూలమైన వాటి గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఎప్పుడు ఉత్సాహంతో ఉండండి. 15 రోజుల పాటు ఉదయం నిద్ర నుంచి లేచేటప్పుడు చాలా ఉత్సాహంగా నాలో దివ్యత్వం ఉంది అని భావిస్తూ లేచి ఇవాళ నిజంగా చాలా అద్భుతమైన ఆనందంలో జీవించాలి అని భావిస్తూ ఆ రోజు జీవితాన్ని ప్రారంభించండి. అల్పాహారం తినండి, కానీ దానిని తినేటప్పుడు దైవాన్నే తింటున్నట్లుగా భావిస్తూ తినండి. అప్పుడు అదే ఒక యజ్ఞం అవుతుంది. అలాగే మీరు స్నానం చేసేటప్పుడు దైవాన్ని స్నానం చేయిస్తున్నట్లుగా భావిస్తూ స్నానం చేయండి. మీరు చెప్పినవన్నీ ఉన్నాయి మేడం ఇక్కడ. అదే మేడం, మనం తినేటప్పుడు మనం దేవుడి కంటే అబ్బా భయంతో, భక్తి కూడా కాదు, భయంతో దేవుడు ఏమన్నా మళ్ళీ ఏమైనా చేస్తాడేమో అని భయంతో చేస్తాం. కానీ అట్లా కాదు, భక్తితో, ఇష్టంతో, ప్రేమతో చేయాలి మేడం. అప్పుడు మీ చిన్న స్నానాల గది దేవాలయం అవుతుంది. అప్పుడు మీరు చేస్తున్న స్నానమే అభిషేకం అవుతుంది. అలాగే ప్రతిరోజు ఉదయం ఖచ్చితమైన, స్పష్టమైన, గొప్ప నిర్ణయాలతో లేవండి. ఇవాళ చాలా అద్భుతమైనది జరగాలి, జరుగుతుంది. ఇవాళ నేను చాలా అద్భుతంగా జీవించబోతున్నాను అని మీకు మీరే ప్రమాణం చేసుకోండి. అలాగే ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఆ రోజు జరిగిన అందమైన విషయాలను జ్ఞాపకం చేసుకోండి. అలా చేస్తే అలాగే మళ్ళీ మీకు రేపు కూడా జరుగుతాయి. అలాగే ఈ రోజు జరిగిన శక్తిని విషయాలను తలుచుకుంటూ నిద్రించండి. ఆ నిద్రలో మీకు చక్కని కలలు వస్తాయి. ఆ కలలు మీకు చక్కని ఉత్సాహాన్ని ఇస్తాయి. అప్పుడు మీరు కలలో కూడా నూతన శక్తితో చాలా సంపూర్ణంగా జీవించడం ప్రారంభిస్తారు. దేవుడు దయ్యం అంట. మీరు వాస్తవాన్ని తెలుసుకోకుండా పోపులు, మతాచార్యులు, రబ్బీలు, శంకరాచార్య పరంపర మిమ్మల్ని అడ్డుకుంటున్నారు. వీరే అసలైన దయ్యాలు. నాకు తెలిసినంత వరకు ఈ సినగాగులు, దేవాలయాలు, మసీదులు, చర్చిలు దయ్యాలకు నిలయమయ్యాయి, కానీ దేవునికి కాదు. ఎందుకంటే అవి చేసినవి ఏవి దివ్యమైనవిగా లేవు. అవి కేవలం హత్య చేశాయి, మానవ మేధస్సును పూర్తిగా చిత్రవధ చేశాయి. అద్భుతం ఇది. మీలోని భయం, ఆందోళన, భయంకర అభద్రతా భావాలకు ప్రతిరూపమే దేవుడు. అప్పుడే ప్రార్థన పుడుతుంది, మతాచారుడు వస్తాడు, వ్యవస్థీకృత మతం తయారవుతుంది, చర్చిలు, దేవాలయాలు, మసీదులు వెలుస్తాయి. కాబట్టి అంతిమ అసత్యం దేవుడే. అందుకే వాడి చుట్టూ అనేక అసత్యాలు అల్లుకున్నాయి.
ఎందుకంటే అసత్యం ఒంటరిగా జీవించలేదు, దాని మనుగడకు అనేక సత్యాల తోడు కావాలి. అందుకే దైవాధార మతాలన్నీ అంతిమ సత్యమైన దేవునికి ఆలంబనగా అనేక అసత్యాలను సృష్టించాయి. దేవుడు ఒక కట్టుకథ కాబట్టి దేవునిపై ఆధారపడిన ఏదైనా అసత్యమే. ది గాడ్ కాన్స్పిరసీ చదవండి అంట దేవుడు అనేది. దేవుడు దయ్యం అంటే మీరు మీ వాస్తవాన్ని తెలుసుకోకుండా అయిపోయింది. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం నుంచి ప్రేమ దానికి ఉనికి, ప్రేమ ఎందుకు ఎప్పుడు ఎలా ద్వేషంగా మారుతుంది, ప్రేమకు స్వేచ్ఛ ఇస్తే ఏమవుతుంది, ప్రేమానుబంధాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలనుకునే వారి కోసం ప్రేమ రహస్యాలు అనే బుక్ చదివితే తెలుస్తాయంట మేడం. మతాచార్యులు, రాజకీయాలు అయిపోయింది. ఇది ప్రేమ పెళ్లి అంటే పెళ్లి ప్లాస్టిక్ పువ్వు, ప్రేమ అసలైన గులాబీ. పెళ్లి మనిషి సృష్టించిన అసహ్యకరమైన వ్యవస్థ. స్త్రీపై పెత్తనం చలాయించడం కోసమే పెళ్లిని సృష్టించారు. ప్రస్తుతం ఉన్న వివాహ వ్యవస్థే విడాకుల పరిస్థితిని సృష్టిస్తోంది. పెళ్లి చేసుకునేందుకు మీరు గుడికో చర్చికో వెళ్ళడం అనేది దేవుని సమక్షంలో ఏదో ఘనంగా జరగబోతోందని మిమ్మల్ని మీరు మధ్య పెట్టుకునేందుకు మీరు సృష్టించుకున్న బూటాటకపు వాతావరణమే తప్ప అక్కడ జరగబోయేది ఏదీ ఉండదు. మీకు పెళ్ళైపోగానే అయ్యో పాపం వీళ్ళకి పెళ్ళైపోయింది, మళ్ళీ ఇలాంటిది చూడాల్సి వచ్చింది ఏమిటరా బాబు అని దేవుడు తల బాదుకుంటూ బోర్ను విలిపిస్తాడు. అంటే ప్రేమ పెళ్లి అనే పుస్తకంలో ఇది ఉందంట మేడం. ఇది ప్రేమ పెళ్లి గురించి. ఇంకోటి శృంగారోపనిషత్తు. సెక్స్ ప్రారంభము, సెక్సే ముగింపు. మీకు ముందుగా తెలిసేది అదే, చివరికి మీరు తెలుసుకునేది అదే. ఎందుకంటే సెక్సే పునాది, దానితోనే జీవితం ప్రారంభం అవుతుంది, దానితోనే జీవితం ముగుస్తుంది. కాబట్టి మీరు పరమానంద భరితులై ఎంతో ఉత్సాహంతో ప్రార్థనాపూర్వకమైన ప్రేమానుభూతితో ఉన్నప్పుడు మాత్రమే సంభోగించమని నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. మీ హృదయం ఆనందం, శాంతి, కృతజ్ఞతలతో నిండిపోయిందని మీరు భావించినప్పుడు మాత్రమే లైంగిక ఆనందాన్ని పొందండి అని నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. అలా మీరు సెక్స్ లో పాల్గొన్నప్పుడే దివ్య చైతన్యానుభూతిని పొందగలరు. లేదంటే మేడం ఇప్పుడు దేవుళ్ళు రాక్షసులు అంటారు కదా, అది ఏమంటే ఆ సృష్టి కార్యానికి సృష్టి కార్యము ఆ లైట్ వర్కర్లు, ఇంకా చెప్పాలంటే మన ఇప్పుడు భాషలో లైట్ వర్కర్లు జన్మించాలన్నా ఇందులోని ఆనందంలో నుంచి వస్తారు. ఓ నా కర్మ అని భయంతోటో బాధతోటో చేశారనుకోండి, రాక్షసులే పుడతారు. ఇంకా అది నిజమే, పీడించక రాక్షసులు. అంతే, ఇంకేం తేడా లేదు. దాని గొప్ప ఇదేం కాదు. ఇప్పుడు ఇక్కడ ఫిజికల్గా జరిగేది హాస్టల్ వరల్డ్లో దీన్ని తీసుకెళ్ళి అక్కడ సృష్టి చేస్తారు మేడం. అది సృష్టి మేడం. అవునవును. ఆత్మ మరి దైవీ సంభూతం కావాలంటే మనము ఆ స్థితిలో ఉంటేనే కదా మేడం మంచిగా కూడా పుట్టేది కూడా. అవును, లైట్ వర్కర్లు కావాలంటే అలా ఉండాలి, వద్దు అనే డార్క్ మాస్టర్లు కావాలంటే ఇలాగా. అంతే అంతే. యూదుడైన జీసస్ క్రైస్తవుడు కాదు, అతను కన్యకు జన్మించలేదు, డిసెంబర్ 25న పుట్టలేదు, క్రైస్తవ మతాన్ని స్థాపించలేదు, శిలువపై మరణించలేదు, పునరుత్థానం కాలేదు. నేను గొర్రెల కాపరిని అంటూ మానవాళిని గొర్రెలుగా జమ కట్టిన జీసస్ చాలా అహంకారి. నీటిపై నడవడం, చనిపోయిన వారిని బతికించడం వంటి ఎన్నో అద్భుతాలు చేశాడంటున్న జీసస్ తన మహత్యాన్ని శిలువపై చూపకపోగా తన శిలువను తానే మొయ్యలేక 3 సార్లు కింద పడి లేచే వరకు దెబ్బలు తిన్నాడు. ఇతనా ప్రవక్త, ఇతనా దేవుని కుమారుడు, ఇతనా మిమ్మల్ని రక్షించేది. మేరీ కన్య కాదు, దేవుడు సృష్టించిన తొలి స్త్రీ అవ్వ కాదు, లిలిత్. అంటే లిలిత్ ఏమిటి ఆశ్చర్యపోతున్నారా? అయితే మీరు నమ్మలేని చారిత్రక సత్యాలు తెలుసుకోవాలంటే చదవండి. క్రైస్తవం అంటే కాలకూట విషము, జెన్ అంటే విషాలకు విరుగుడు. అనువాదం భరత్.
ఇంకా చివరి పేజ్ మేడం ఇది. భయం మిమ్మల్ని చాలా నిదానంగా చంపే విషం. దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తే అది మిమ్మల్ని తన స్వాధీనం చేసుకుంటుంది. మీరు మీరు మీకే తెలియకుండా దాని వశమైపోతారు. దానిని వదిలించుకోండి. లేకపోతే అది మీ శక్తిని హరిస్తుంది. భయం అందరినీ మృత్యువు కన్నా ముందే అనేక వందల వేల సార్లు చంపేస్తుంది. భయపడుతూ చస్తూ బతకడం అతి హీనమైనది. భయంతో మీరు ఎప్పటికీ ఎదగరు సరికదా, కుంగి కృషించి మరణిస్తారు. ఎందుకంటే భయం ఎప్పుడూ మృత్యువు సేవలోనే తరిస్తూ ఉంటుంది. మరణ భయమే మౌలికమైన భయం. ఇతర భయాలన్నీ కేవలం దాని ప్రతిబింబాలే. మీరు ఏ భయం లోతుల్లోకి వెళ్ళి పరిశీలించినా అక్కడ మీకు కనిపించేది మరణ భయం. మరణించేందుకు భయపడితే మృత్యువు మరింత శక్తివంతమై మిమ్మల్ని మరింత భయపెడుతుంది. మరణాన్ని కూడా సంపూర్ణంగా అనుభవించేందుకు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే మృత్యువు నిర్వీర్యమై మిమ్మల్ని ఏమాత్రం భయపెట్టలేదు. నిర్జీవ జీవితం మృత్యువుకు శక్తినిస్తుంది. సంపూర్ణ జీవితం మృత్యువుకు నిర్వీర్యం చేస్తుంది. అన్ని భయాలు మృత్యువుతో ముడిపడినవే. ఒక్క ప్రేమ మాత్రమే మృత్యువును జయించగలదు. కాబట్టి కాలాన్ని వృధా చేయకుండా ఎక్కువగా ప్రేమించడం ప్రారంభించండి. మేడం థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. బాగుంది మొత్తానికి. చివర్లో మంచి సందేశాలు కూడా విన్నాం. అవును మేడం, ఆయన అసలు ఒక ఎలా చెప్పాలంటే భూమి మీద జన్మించిన మానవ రూపంలో జన్మించిన దైవంలో ఆయన మేడం. ఆయన ఆత్మతో ఉంటేనే కదా మేడం ఇలాంటివి రాయగలరు, లేకపోతే ఊరికే సాధ్యమే మేడం అసలు. చాలా బాగుంటాయి. అంటే మనం ఊహించలేము, ఊహకి అందనట్టు ఉంటాయి ఆయన చెప్పే విషయాలు. ఊహకు అందేలాగా ఉండవు. ఓషో అంటే అట్లా ఉంటుంది మరి. అవునవును మేడం. అవును. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం.